ప్రియమైన దేవుని బిడ్డలకి శుభములు. చూడండి, దేవుని దాసులు చక్కగా వివరించడంలో కానీ, దేవుడిచ్చిన వాక్చాతుర్యము, జ్ఞానము, దైవ సంబంధమైన అనేక మందికి ఊరట కలిగించి భక్తిలోనికి అనేక సత్యాలు చెప్పడానికి దేవుడు నిలబెట్టాడు. అయితే ఇప్పుడు మన మధ్యలో లేకుండా పోయిన దానికి చింతిస్తున్నాం. మీ అందరి ప్రార్థనలో మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట మనం వినొచ్చు. మాటలు వినండి, ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఇది హృదయాన్ని తొలిచివేస్తుంది, బాధిస్తుంది. లేడన్న మాట జీర్ణించుకోలేకపోతున్నాం. అప్పటి నుంచి మా నాన్నని చూడలేదు. నాకు వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేనికోసం? అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి? క్యాట్ అంటే పిల్లి కదన్నా అన్నారు. క్రైస్తవులు నిశ్చయంగా ఒక గొప్ప వ్యక్తిని దూరం చేసుకున్న భావము, బాధ మాకు నిలబడిపోయింది. క్యాట్ ఎగ్జామ్ రాయాలి, క్యాట్ జిఆర్ఈ. క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి గనక ఇక్కడ అందరూ మనం చూడొచ్చు, మాట్లాడుతూ ఉన్నారు. అది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అని సందిగ్ధంలో ఉన్న క్రైస్తవ జనాంగము, సేవకులు, అనేక మంది విశ్వాసులు, నాయకులు మనం చూడగలం. దీని మీద చర్యలు చేపట్టి దీనికి కారణం ఏంటనేది బయట తీసుకురావాల్సిందే నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాను. పాస్టర్ రాజా గారు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం, సంఘటన. ఆయన ఈ విధంగా ఇంత తొందరగా మరి పోగొట్టుకున్న మన బాధతో ఎవరు కూడా స్పష్టంగా అంటే మాట్లాడలేకపోయిన పరిస్థితి.